పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగం చంద్రశేఖర్కు మద్దతుగా పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో విజయశాంతి పాల్గొని కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. దొంగల బారి నుంచి దేశాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని విజయశాంతి అన్నారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే మహిళల నగలు దోచుకుంటాడు, వ్యాపారుల డబ్బులు లాక్కుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఏదైతే విభజన హామీలు ఆ రోజు చెప్పడం జరిగిందో కాంగ్రెస్ మనకి ఆ రోజు తెలంగాణ ఇచ్చింది. మరి ఆ రోజు హామీలన్నీ చెప్పినాయి. ఆ హామీలు ఇస్తారు కదా, అది ఇవ్వనప్పుడు మరి ఏం చేయాలి? ఈ 5 ఏళ్ళు నిలదీసి ఉండాలి మోడీ గారిని. కానీ 5 ఏళ్ళు నిలదీలే. ఏది 15 ఎంపీలు పెట్టుకొని నిలదీలే. ఇవాళ 16 ఇవ్వండి అంటారు. దేనికి? నీకు 15 ఇచ్చావు, ఈ 5 ఏళ్ళు టైం వేస్ట్ చేసావు, ఒక్క ముక్క మాట్లాడలేదు, తెలంగాణ రావచ్చు అడగలేదు, నిలదీలేదు మోడీ గారిని. మరి నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు అనుసరించాలి కూడా నేను తెలియజేసుకో. నువ్వు ముఖ్యమంత్రిగా పనికి రావు. నీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, నీకు పరిపాలించడం రాదు. అందుకే ప్రగతి భవన్ లో కూర్చుంటున్నాం, ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నాం, ఓ గొప్ప చెప్తాం, కానీ ప్రజల గురించి ఒక్క మొక్క మాట్లాడవు. ఇవాళ పథకాలు చెప్తారంటున్నాం, కానీ ఆ పథకాలు ఇవ్వడానికి డబ్బు లేదు అంటారు. కానీ మా ఒక ఎమ్మెల్యేలను కొనడానికి ఒక్కొక్కడికి 30 కోట్లు ఇచ్చి కొనడానికి మాత్రం నీ దగ్గర డబ్బు ఉందా?